గోదావరి మిగులు జలాల విషయంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ఒక్క నీటిబొట్టును వాడుకున్నా సహించబోమన్న హరీష్ రావు వ్యాఖ్యలను ప్రస్తావించిన సోమిరెడ్డి వృధాగా సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే వివాదం ఏంటని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని సయోధ్యతో పరిష్కరించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఏపీ తెలంగాణ ఉమ్మడి పోరాటం చేయాల్సి అవసరం ఉందని అన్నారు సోమిరెడ్డి. అయ్యా, ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసే దానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు. ఎందుకంటే మీకు వచ్చే నీళ్ళని కన్నా డైవర్ట్ చేస్తే ఓకే, దాని మీద చర్చలు జరగాల, పర్మిషన్లు అన్నీ ఉండాలా. ఇప్పుడు కూడా నేను అనేది పనచర్ల మీరు కట్టారు, అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు. ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం, బట్ 2000 3000 టీఎంసీలు పోయేది 200 టీఎంసీ 100 టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట. దేశంలో మనందరం ఇండియన్స్, భారతీయులమి, అందరం తెలుగు వాళ్ళమి. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించే మాటలు మాట్లాడకూడదు. నా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి. మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఢిల్లీలో కూర్చోండి, హైదరాబాద్లో కూర్చోండి, అమరావతిలో కూర్చోండి. వృధాగా పోయే నీటిని రెండు రాష్ట్రాలు ఏ విధంగా ఉపయోగించాలో చూడండి. ముందు అసలు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచేస్తున్నారు, దాని సంగతి చూడండి. కర్ణాటక ఆల్మట్టి ఎత్తి పెంచేస్తే రెండు రాష్ట్రాలు దెబ్బతింటాం. ఇద్దరు కలిసి దాని మీద పోరాడండి. నేను ఎప్పుడో చెప్పాను, నేను ఆ రోజే చెప్పా ఆల్మట్టి పెంచేటప్పుడు, అప్పుడు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చా. ముందు దాని సంగతి చూడండి. కర్ణాటక వాళ్ళు మనకేదో